గురుతుల్యులు బ్రహ్మానందం గారికి 70వ జన్మదిన శుభాకాంక్ష. ఈ 70 కాదండి, 100 వసంతాలు ఇలాగే నవ్వుతూ బ్రహ్మాండంగా ఉండాలి. వెండి తెరని వెళ్ళటానికి ఎందరో రాజులు వస్తారు, కానీ కామెడీ రాజు ఒక్కళ్ళే. చాలా మంది చాలా చోట్ల చాలా వేదికల మీద మాట్లాడతారు. పల్లకి మోసిన ప్రతి వాడు బ్రహ్మానందం కాదు అనుకుంటారు. అలా బ్రహ్మానందం గారు ఈజ్ బ్రహ్మానందం. అంటే ఆ బ్రహ్మ బొమ్మ తయారు చేసినప్పుడు మేమందరం కదిలి ఉంటాం, ఆయన కదలలేదు, అలాగే ఉన్నారు. ఆయన గురువు గారు చాలా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మాట, సర్కస్ లైట్ అలా తిరుగుతా వచ్చి మా గురువు గారి మీద అలా ఉండిపోయి అది కదలదు. అది 100 ఏళ్ల పైన అలాగే ఉంటుంది. బ్రహ్మానందం గారి చరిత్ర గురించి చెప్పాలంటే అంత గొప్ప స్థాయి గల నటుడు కాదు నేను, కానీ వారు చేసినటువంటి పాత్రలు గాని ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మగుటం లేని మహారాజు ఏంటంటే నడవడిక, క్రమశిక్షణ, ఆయన ప్రవర్తన. ఒక ఇంటర్వ్యూలో కృష్ణవంశీ గారి ఇంటర్వ్యూలో ఆయన చెప్పినది ఒక మాట చూస్తే నిజంగా మనం ఎంత నేర్చుకోవాలి గురువు గారి దగ్గర. రాత్రి 8 తర్వాత నాకు హైదరాబాద్ ఎలా ఉంటుందో కూడా తెలియదు అన్న. అది కొన్ని కోట్ల మందికి స్ఫూర్తిదాయకం అయిపోయింది. నిజమా 8 తర్వాత సినిమా వాళ్ళందరూ వేరు, బ్రహ్మానందం గారు వేరు. అలాగే ఆయన మీద అసలు మచ్చలేని మహారాజు ఎవరైనా ఉన్నారంటే ఇండస్ట్రీలో దట్ ఈస్ బ్రహ్మ. ఎన్నో ఇప్పుడు పద్మశ్రీలు కాదు, పద్మ విభూషణలు రావాలి. కేంద్ర ప్రభుత్వం ఇంకా అద్భుతంగా పెంచాలి. ప్రపంచంలో ఇప్పుడు ఒక విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టినా, ఏదైనా రికార్డు చేసినా ఈ పలానా రికార్డు ఇన్ని రన్స్ కొట్టారని ఉంటది, కానీ బ్రహ్మానందం గారికి కూడా అలాంటి రికార్డులు చాలా ఉన్నాయి. ఎప్పుడు ఒకటే, హాస్యానికి మగుటం లేని మహారాజు. ఈ రోజున వారిని స్ఫూర్తి తీసుకుని చాలా మంది నటులు కామెడీగా చాలా మంది వారితో పాటు ట్రావెల్ చేసిన అదృష్టం మాకు దొరికినందుకు నిజంగా చాలా గొప్ప వరం. ఇక్కడే మా శ్రీనివాసరాజు గారు ఉన్నారు, ఈవో గారు. ఇక్కడ మా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆత్యంతం భక్తి శ్రద్ధలతో మనపూర్వకంగా నేను బ్రహ్మానందాన్ని నేను అనే మాట లేకుండా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని పూజ చేసి మాట్లాడే ఆ భగవంతుడితోటి సన్నిధానంలో కూర్చుని ధ్యానం చేసే ఫోటో ఈ రోజు వచ్చింది, అది గూగుల్లో.